ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇంకిప్పుడు ఏం చేయగలం? అంతా అయిపోయింది కదా. కలబడాలి, వేరే దారి లేదు. వాడు నన్ను వెతుక్కుంటూ రావడానికి ముందు నేను వాడిని పిలవడమే నాకు గౌరవం. హలో, చెప్పనా? నీకు నీ బాబు కావాలంటే నీ చెల్లెలు చనిపోయిన చోటికి రాలా? ఎవరు నువ్వు? నా కార్ డోర్ తెరిచి నాకు సల్యూట్ కొట్టేవాడివే కదరా. నీ కొడుకు చేసిన పని వల్ల నీకు విలువిచ్చి కుర్రాళ్లతో నేను ఎత్తుకు రావాల్సి వచ్చింది. ఊరికే ఉండలేడా నీ కొడుకు? నీ ఎవ్వ తవ్వుకుంటూ వస్తున్నాడు. ఏంట్రా చూస్తున్నావు? నీ కూతుని చంపింది నేనేరా. అవును, చూడకూడదు దాన్ని చూసేసింది. ఏం చేయమంటావు? ఒరే పాపిస్తాడా, నా కూతురు ఏం చేసిందిరా? మీరెవరో బాగుపడరా. వచ్చేసాడ్రా, నా బిడ్డ వచ్చేసాడ్రా. నిన్ను వదిలిపెట్టడ్రా. రాయా మన కుటుంబాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు వీడేనయ్యా. నా బిడ్డని చిత్రవద చేసి చంపడమే కాకుండా నీ కూతురి నేనే చంపానని నాతోనే చెప్తున్నాడయ్యా. రారా రా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా మొహం చూసావు కదా. నేనెవరో కనిపెట్టేశావు కదా. నువ్వు పోలీస్కి సరైన వాడివేరా పోరస్. చూసుకో, బాగా చూసుకో. ఇప్పుడు నన్ను వదిలేయమంటావు నాన్న? ఏ గొడవ గోల వద్దు, వదిలేయండి. ఇన్నాళ్ళు నిన్ను అడ్డుకున్నదంత పెద్ద తప్పు ఇప్పుడే అర్థమైందయ్యా. వీళ్ళు ఇలాగే వదిలేస్తే మన కుటుంబాన్ని నాశనం చేసినట్టుగా ఇంకెన్ని కుటుంబాలను నాశనం చేస్తారో. వరసు, రేపు నువ్వు పోలీస్ అవుతావో లేదో నాకు తెలీదు, కానీ ఈరోజు వీళ్ళు ఇక్కడ శవం అయిపడి ఉండాలి. వాళ్ళ చావు నా కళ్ళారా చూడాలి. వెళ్ళరా, వెళ్ళు, ఏ ఒక్కటి వదలకు. దూరి కెరికావు కదా, రారా. నీలాంటి వాడు నా ముందుకు వచ్చి నిచ్చడమే తప్పురా. నీలాంటి సామాన్యులు, కూటికి లేని అనామకులు నాలాంటి వాళ్ళతో తలపడచ్చా? ఈ మొహం కోసమే కదా వెతికావు. ఇప్పుడు చూసావు కదా, నీలాంటి వాళ్ళకి ఇదేరా ముగింపు. చెప్పేది కరెక్టేరా. నాలాంటి సామాన్యులందరూ తిరగబడినంతవరకే మీరు గొప్పోళ్ళు. కానీ ఏదో ఒక రోజు తిరగబడి కొట్టడం మొదలెడితే
చెల్లెల్ని అన్యాయంగా చంపేసావు కదరా. నా తమ్ముడికి ఏమైనా జరిగిందో నిన్ను ఊరికే వదిలిపెట్టండి రా. నీ తమ్ముడి కోసం అల్లాడిపోతున్నావు కదా. నా చెల్లు చనిపోవడానికి ముందు ఎంతలా ఏడు చుట్టుంది. ఇంతమందిని చంపి రేపు నువ్వెలా పోలీసు అవుతావురా? నీ జీవితం అయిపోయిందిరా. చెప్పాము శివన్న, నీ తమ్ముడిని చంపిన వాళ్ళని పగ తీర్చుకోవడానికి నీకు ఒక అవకాశం వస్తే దాన్ని ఉపయోగించుకుంటావా? ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను బాబు. అయితే నేను చెప్పే చోటుకు రా. బాబు, నేను ఎన్నో పాపాలు చేశాను. వీటన్నిటిని శుభ్రం చేసి కొంచెం పుణ్యం మూట కట్టుకుంటాను. నువ్వు త్వరగా పోలీస్ అయ్యే పని చూడు. ఇలాంటి సంఘటన జరిగిందనడానికి ఇక్కడ ఏ ఆధారం ఉండదు. మా అబ్బాయి కనపడకుండా పోయి 3 నెలలు అవుతోంది. ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఒక పోలీసుడు కుటుంబానికి భద్రత లేకపోతే ఎలా సార్? మిస్టర్ రామారావు, ఓ పై అధికారితో మాట్లాడుతున్నాం అన్న విషయం మర్చిపోకండి. ఇక్కడెవరు ఊరికే లేరు. మీ అబ్బాయి మాత్రమే మిస్సింగ్ కాదు, సమాజంలో పలుకుబడి ఉన్న ఒక పెద్ద మనిషి కూడా కనపడకుండా పోయారు. మొత్తం 16 మంది. ఇంతవరకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. వాళ్ళందరూ ఉన్నారా చచ్చారా అని కూడా తెలియటం లేదు. ఒకవేళ చచ్చుంటే ఇంతమంది బాడీస్ని ఒకేసారి ఎలా డిస్పోజ్ చేసి ఉంటారు? There is a mastermind behind this. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నో క్లూ, బట్ ఐ విల్ ఫైండ్ హిమ్. ఐ విల్ ఫైండ్ హిమ్. మే కమ్ ఇన్ సార్? కమ్ ఇన్.
సార్ ఇవి నా సర్టిఫికేట్ సార్. పోరస్ అర్థమేంటి? పోరస్ అనబడే పురుషోత్తం సార్. అలెగ్జాండర్ మన దేశం మీద దండెత్తినప్పుడు ఒక పెద్ద గజ దళాన్ని సిద్ధం చేసి అలెగ్జాండర్ బెదిరిపోయేలా చేసిన ఓ గొప్ప చక్రవర్తి తాలూకు పేరు సార్. ఇంట్రెస్టింగ్. లెట్స్ గెట్ రెడీ టు ఫేస్ ద వార్ దెన్. షూర్ సార్. మీట్ అవర్ ఎస్పీ మిస్టర్ రామారావు. తెలుసు సార్. 3 నెలలకు ముందు వీళ్ళ అబ్బాయి కనపడకుండా పోయాడని న్యూస్లో విన్నాను సార్. You seem to be well informed, young man. Yes, by the way, your appointment order... Yeah, here you go. Porus, congratulations. ఎస్ సార్. You're welcome. నేను మటుకు ఈ కేసు వాపసు తీసుకోకుండా ఉంటుంటే నా కూతురికి ఈ రోజు ఈ గది పట్టుంటేదా? నా ఒంట్లో బలం లేదు, నవనాడులు కృషించిపోయాయి. నా ఒంట్లో కనుక శక్తి ఉండుంటే ఆ లుచ్చగాలని ముక్కలు ముక్కలుగా నరికి నా మొసళ్ళకి మాంసంతో మాంసంగా కలిపేసేసి ఉండేవాడిని. ఇవ్వు. వాళ్ళ అమ్మగారికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చుగా. వద్దు మైథిలి, ఆవిడికి తెలియకుండా ఉన్నంత వరకే ఇది సాయం అవుతుంది. మనమే చేసామని తెలిస్తే అది పబ్లిసిటీ అవుతుంది మైథిలి. అది మనకొద్దు.